సినిమా మాత్రం ర్యాంపింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ మాటలు వస్తలేదు నాకు, మొత్తం అరుస్తూనే ఉన్నాం. ఎవరు ఫ్యాన్ మీరు? ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. ఏ సీన్ మీకు బాగా నచ్చింది సినిమాలో? డాన్స్ క్రేజీ ఆల్వేస్. ఐ మీన్ ఫైట్ కూడా చాలా బాగుంది. ఫైట్ అంటే జాతర ఫైట్ అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చేసాయి. లాస్ట్ ఫైట్ కూడా ఇంకా మాటలు లేవు, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ అంతగా లేదని అంటున్నారు బయట. క్యారెక్టర్ ఉంది, ఇంకా పోలీస్ కదా, ఆబ్వియస్లీ వానికి అగేన్స్ట్ గానే ఉంటాడు. సో కొంచెం విలన్ టైపే, కానీ వాడి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ అందరు బాగా చేస్తారు. శ్రీవల్లి కూడా బాగుంది. బాహుబలి 2 2000 కోట్ల కలెక్షన్ బీట్ చేస్తుంది ఇది. యా పక్కా, అంటే చెప్పలేము కానీ సెకండ్ టైం కూడా వస్తున్నారు జనాలు. సో అలా మీరు కూడా సెకండ్ టైం వెళ్తారా? పక్కా వెళ్తా. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. 3 hours 20 minutes ఎక్కడ బోర్ కొట్టలేదా? లేదు ఇంకా ఉన్నా కూడా కూర్చొని ఉంటుంది సాయంత్రం వరకు. చాలా బాగుంది సినిమా, బోర్ ఎక్కడా లేదు. ప్రతి సీన్ క్రాఫ్ట్ బై క్రాఫ్ట్ బాగుంది సినిమా. మరి ఈ ఊపి చూస్తుంటే బాహుబలి 2 కలెక్షన్స్ బీట్ చేసిన సినిమా తెలీదు అన్న మనకి, అది ఇండియా వైడ్ కదా కలెక్షన్స్ అనేది. అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు, ఒక్కొక్కరు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు, కానీ సినిమా అయితే బాగానే ఉంది. ఎవరు ఫ్యాన్ మీరు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానా? మీకు పర్ఫార్మెన్స్ అది కూడా బాగా నచ్చిందా? ఈక్స్ అన్న. అల్లు అర్జున్ ఈజ్ ద బెస్ట్. ఆయన ఎనర్జీ లెవెల్ వేరుంటుంది కదా, ఎక్సలెంట్. ఏమేమి సీన్లు మీకు బాగా హైలైట్ అనిపించింది? జాతర మెయిన్, లాస్ట్ ఫైట్. జాతర అండ్ లాస్ట్ ఫైట్ ప్రతిదీ ఎలివేషన్స్. ఫహద్ ఫాజిల్ అపోనెంట్గా బాగా అతను ఎలివేట్ చేశాడు అల్లు అర్జున్ యాక్చువల్గా. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్కి ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా ఆర్డర్ చేస్తే బాగుంటుంది అనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది. దేవరాలో ఫైట్ ఉంటుంది కదా, ఆయుధ పూజ ఉంటుంది కదా, ఆయుధ పూజకి డబుల్ అనిపించింది నాకు. అది ఇది జాతర సీన్. అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు, బాగా చేశాడు. సెంటిమెంట్ ఎమోషనల్ కూడా బాగా లాస్ట్లో బాగా వర్క్ అవుతుంది. అది వాళ్ళందరూ కలవడం, అజయ్ వాళ్ళందరూ కలవడం. పుష్ప 3 కోసం వెయిట్ చేసే ఖచ్చితంగా వెయిట్ చేస్తుందండి, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. సుకుమార్ అండి, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే డైరెక్టర్ని కూడా మనం నమ్మాలి కదా. రాజమౌళి గారు అలాగో సుకుమార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ కదా. సో బాగుంది సినిమా. సో ఎవరైతే పాపం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అది వేస్ట్, అలా చేయొద్దు. ఇప్పుడు ఇది ఇండియా వైడ్, మనంతా తెలుగు ఫ్యాన్స్. సో మన తెలుగు సినిమాలు మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఇది వరకు వేరు, నా చిన్నప్పుడు వేరేది మనలో మనం కొట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అది అలా వద్దనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.